మాట్లాడుకుంటూ నిర్మోహమాటంగా మాట్లాడుకుంటూ నిర్భయంగా మాట్లాడుకుంటూ ఏది అతిశయాలు లేకుండా అహంకారం లేకుండా ఉండేది. వీళ్ళు కూడా డేటాతో వచ్చేవాళ్ళు సదరు ఎమ్మెల్సీ కూడా. ఇవాళ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ అంతే, అంతకు మించి ఏం లేదు. అలాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అట్ట పరుగు పోయినాయి. అది ఎప్పుడైతే పోయింది, ఈవెన్ పోనీ గవర్నర్ కోటా కింద ఉండేటటువంటి ఎమ్మెల్సీలు చాలా వాల్యూ ఉండేది. ఏది ఆయా రంగాలు అంటే జర్నలిజం రంగం నుంచి ఒకళ్ళ నేను, కళారంగం నుంచి ఒకళ్ళ నేను, ఉపాధ్యాయ రంగం నుంచి ఒకళ్ళు అట్లాగే ఇచ్చేవాళ్ళు. ఆ సదరు రాజకీయ పార్టీలు కూడా ఆ విధమైన ప్రముఖులకే అవకాశం ఇచ్చేది. క్రమంగా అది పోయి అది ఎట్టగా తయారైపోయింది. ఇక్కడ రాజకీయ పార్టీ తరపున ఎవరికి లేనటువంటి తీసుకెళ్ళి ఏదో ఒక కారణం చూపెట్టి అక్కడ చివరికి తెలంగాణలో చూసాం కదా, తమిళసై అడ్డుపడితే ఏమవుతుందో, చివరికి కోర్టులకు వెళ్ళినా జరగలేదు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు గవర్నర్ కలిసిపోతే ఏముండదు, అక్కడ నిజాయితీగా అయితే ఏముండదు, సరైనటువంటి పోస్టులు ఏమి రావట్లేదు ఇప్పుడు. ఇక ఆ రెండు పోయాక ఇక మిగిలిన ఏకైక ఆప్షను గ్రాడ్యుయేట్స్, టీచర్స్. వీళ్ళల్లో విద్యావంతులు సరైనటువంటి వాళ్ళు ఉండి డిబేట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అలా జరగట్లేదు కదా. మండలికి అసలు ప్రాముఖ్యత లేకుండా పోయింది, వార్తలోనే లేకుండా పోయింది. ఎప్పుడన్నా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు, ఏదన్నా తిట్టుకున్నారు, ఏదన్నా ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.